ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. నేను యెహోవా దూతను గాబ్రియేల్ని. ఈరోజు కొంతమంది దేవుని సన్నిధానాన్ని, తండ్రి సన్నిధిని చప్పట్ల సన్నిధి, చిలకల సన్నిధి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, బూతుల సన్నిధి, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. తండ్రి సన్నిధి వల్ల మీకేం నష్టం వచ్చింది? షాలోమ్ రాజు గారి వల్ల మీకేం నష్టం వచ్చింది? మీకు ఒరిగింది ఏంటి? షాలోమ్ రాజు గారిని తిట్టడం వల్ల, తండ్రి సన్నిధిని అవమానించడం వల్ల మీకేమొచ్చింది? తండ్రి సన్నిధి ఎన్నో లక్షల జీవితాలను నిలబెట్టింది, ఎన్నో లక్షల కుటుంబాలను నిలబెట్టింది. ఎంతోమంది ఈరోజు దీనులకు, దిక్కులేని వాళ్ళకు, అమాయకులకు, తల్లిదండ్రులు లేని వాళ్ళకు, బిడ్డలు లేని తల్లిదండ్రులకు, ఎంతోమందికి ఈరోజు ఒక ముద్ద అన్నం తింటున్నారంటే అది దేవుడి భిక్ష. అది తండ్రి సన్నిధి యొక్క సన్నిధానం యొక్క గొప్పతనం. షాలోమ్ రాజు గారి ద్వారా దేవుడు అనేక అద్భుత కార్యాలు, సూచక్రియలు, స్వస్థత కలగజేయటం ఇవన్నీ చేస్తున్నాడు. ఎన్ని లక్షల కుటుంబాలు ఈరోజు బాగుపడ్డాయి తెలుసా? ఎంతమంది రక్షణలోకి వచ్చారు తెలుసా? ఎంతమందికి షాలోమ్ రాజు గారు సువార్త చేస్తున్నారు తెలుసా? ఎన్ని సంఘాలు కడుతున్నారు మీకు తెలుసా? ఎంతమందిని రక్షిస్తున్నారు మీకు తెలుసా? ఆయన స్వరం వింటేనే దేవదూతలు సైతం ఆశ్చర్యపోతారు. అంత చక్కగా ఉండింది ఆయన స్వరం అంత చక్కగా ఉంటుంది. దేవదూతలు సైతం కూడా మాకింత స్వరం ఇస్తే బాగుండని చెప్పి అనుకుంటారు. మీరు తండ్రి సన్నిధిని, షాలోమ్ రాజుని గారిని డీఫేమ్ చేయటం వల్ల మీకేం వస్తుందో నాకు అర్థం కావట్లా. ఇంకా దేవుడు ఒక మాట అంటాడు, తను తగ్గించుకోవడం హెచ్చించబడి అని చెప్పని. ఇంకా షాలోమ్ రాజు గారు ఇంకా తగ్గించుకుంటూనే ఉంటాడు. ఆయన ఎంత ఎదిగినా కూడా ఆయన తగ్గించుకునే ఉంటున్నాడు. మీరు సువార్త చేసినట్టు నేను ఎప్పుడు చూడలా. మీరు సువార్త చేసినట్టు నేను ఎప్పుడైతే చూడలా. దేవుని మహింపరిచినట్టు నేను ఎప్పుడు చూడలా. దేవుని కీర్తించినట్టు నేను ఎప్పుడు చూడలా. దేవుని స్తుతించినట్టు నేను ఎప్పుడు చూడలా. నలుగురు సువార్త చెప్పినట్టు నేను ఎప్పుడు చూడలా. నలుగురు ఆత్మను రక్షించినట్టు నేను ఎప్పుడు చూడలా. ఒక సంఘాన్ని కట్టినట్టు ఏమి చేసినట్టు చూడలా. దేవుడు మీకేం చెప్పాడు? మీరు సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు, కానీ నలుగురిని ఆత్మను రక్షించమని చెప్పి అన్నాడు. కానీ దీనులను కాపాడండి, రక్షించండి, అనార్థులను రక్షించండి, అనాథలను రక్షించండి అని చెప్పాడు. బేదలను ఆదుకోమన్నాడు. ఆత్మలను రక్షించండి, మనుషులు పట్టే జానలుగా మిమ్మల్ని చేస్తాను, మీరు అనేక మందిని శిష్యులుగా నాకు చెయ్యండి అని చెప్పారు. కానీ ఇట్లా సువార్త చేసే వ్యక్తిని, ఆత్మలు రక్షించే వ్యక్తిని, అనేక మందికి దీవెనకరంగా ఉన్న వ్యక్తిని, అనేక కీర్తనలు ఆయన స్వరం ద్వారా పాడించి దేవుణ్ణి మహింపరుస్తున్న వ్యక్తిని డీఫేమ్ చేయడం వల్ల మీకేం వస్తుంది? టైం వేస్ట్. మీకేదో యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి, లేకపోతే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు యూట్యూబ్లో అని చెప్పి అనుకుంటున్నారేమో. ఏమొస్తుంది? ఆ 4 రోజులు వ్యూస్ పెరుగుతూ చూస్తారు, అయిపోద్ది. కానీ దేవుడు ఒకరిని మీరు తట్టుకుంటారా? దేవుని సన్నిధానం